హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అండ్ ఫేస్ ఏంటి ఏదో నిద్రపోయినట్టు లేచినట్టుగా ఉంది అనుకుంటున్నారా? అవునండి, నేనైతే నిద్రపోయి లేచాను. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. టైంకి కుకింగ్కి సంబంధమే లేకుండా చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? సో అవునండి, ఇది స్పెషల్ కాబట్టి వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే మా హస్బెండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఈవినింగ్ అయితే ఫిష్ కోసం వెళ్ళారనమాట. సో కర్రీ కోసం మేము కొంచెం పట్టుకొచ్చుకుందామని అయితే ఫిష్ కోసం వెళ్ళారు. బట్ వాళ్ళు వచ్చేలోపు అయితే చాలా లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయిందంటే ఎగ్జాక్ట్గా 9 అయింది. అండ్ ఆ టైంలో వాళ్ళు వచ్చిన టైంలో ఆల్రెడీ తడిచే వచ్చారు, ఎందుకంటే పెద్ద వర్షం అండ్ కరెంట్ కూడా లేదు. సో తను అట్లనే ఇంకా గొడిగేసుకొని వర్షంలోనే వాటిని క్లీన్ చేసి ఇలా కట్ చేశాడనమాట. సో ఆ టైంలో కర్రీ కుదరదు కదా, ఇంకా ఫ్రై చేద్దాంలే అనుకొని. సో వేస్ట్ కాకుండా ఉంటాయి కదా, మాకు ఫ్రిడ్జ్ లేదండి. ఫ్రిడ్జ్ ఉంటే అందులో పెట్టేసుకొని మార్నింగ్ కర్రీ చేసుకునే వాళ్ళం. సో అలా లేదు కాబట్టి ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి ఫ్రై చేద్దామని తను ఇలా ట్రై చేశాడు. బట్ తనకి రాలేదన్నమాట. మొత్తం ఉడికిపోయినట్టుగా అలా అయ్యాయి. ఇక్కడైతే పిల్లగాళ్ళు అయితే పడుకున్నారు. పెద్ద బాబు అయితే ఉయ్యాలోనే ఉంచాను, ఎందుకంటే వాడికి పక్కలో కంపల్సరీ నేను ఉండాలన్నమాట, లేకపోతే ఏడుస్తారు. చిన్న బాబుని అయితే పడుకోబెట్టేసి వచ్చా. ఇక్కడ చూసారా, నేను ఒక 2-3 టైమ్స్ పిలిస్తే ఫోన్ చూస్తున్నా అన్నాడు, కానీ పడుకున్నాడు. సరేలే పడుకొని ఇలా అనేసి నేను కూడా ఇంకా వదిలేసాను అనమాట. సో పిల్లలు అయితే పడుకున్నారు. నాకైతే ఫుల్ నిద్ర వస్తుందండి. ఆల్రెడీ ఒకసారి నిద్రపోయి లేచాను కదా, సో ఇంకా వేస్ట్ అయితే ఎందుకులే, నాకు చేయడం రావట్లేదు లే అనేసి నన్ను లేపాడనమాట. సో ఇదంతా ఇవన్నీ యాక్చువల్లీ ఆ ముక్కలన్నీ కూడా ఈ క్లాత్ నిండా అయిపోయాయండి. సో అవన్నీ అయితే కొన్ని తీసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఉప్పు కారం అవన్నీ కూడా నేను ఇప్పుడు ఏం కలపట్లేదండి, అంటే మార్నింగ్ కలుపుకోవచ్చు కదా. సో ఇలా పచ్చిగా వదిలేస్తే ఖరాబ్ అయిపోతాయండి. అదే వేయించి పెట్టుకుంటే మార్నింగ్కి బాగానే ఉంటాయి. సో మార్నింగ్ టైంలో ఉప్పు కారం అండ్ వెల్లుల్లి అవన్నీ దంచేసుకొని అందులో కలిపేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. లైక్ చికెన్ పకోడీ అంటే పకోడా టైప్లో వస్తాయి అన్నమాట. అండ్ సో అవన్నీ వేయించే లోపైతే టైం చాలా అయిందండి. సో 4 అయింది. మీ అందరికీ మార్నింగ్ అవుతుంది, నాకు మాత్రం నైట్ అవుతుంది. ఇంకా ఏంటంటే అదంతా తేమ కదా, సో డే టైంలో అయితే కొంచెం ఎండలో పెడతాం కాబట్టి తేమంతా లాక్కుంటాయి. నైట్ టైం అయ్యేలోపు ఆ ఫ్యాన్ కింద పెడితే సో కొంచెమే లైట్గా ఆరిపోయండి, బాగా ఆరలేదు. సో ఇంకా అవి తీసుకెళ్ళి వేడి ఆయిల్లో వేయగానే సో టపాసులాగా పేలిపోతుంది అన్నాడు. టపాటపమని చేయి కూడా ఒక 2-3 చోట్ల అయితే కాలిందనమాట. సో చూసారు కదా ఎంత నైట్ అయిపోయిందో. ఇంకాసేపు అయితే అందరు లేచి మంచిగా ఊడుస్తారు కూడా. సో ఇలా దానివల్ల అయితే స్టవ్ అంతా కూడా ఇలా అయిపోయింది. నేను మార్నింగే మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని పడుకున్నా.